అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి అయితే చూపిస్తానండి. క్వాలిటీ మెటీరియల్ తోటి అయితే వుడ్ వర్క్ చేశారు. వీడియో అయితే స్కిప్ చేయకండి, వీడియో అయితే మొత్తం చూడండి. మనం చూసే రోడ్డు వచ్చేసి నేను చూపెట్టబోయే అపార్ట్మెంట్ ముందున్న రోడ్డు అండి. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇది ఎక్కడుంది ఏందనేది కూడా నేనైతే ఈ వీడియో మధ్యలో అయితే చెప్తానండి. విశాలమైన పార్కింగ్ తోటి, సీసీ కెమెరా సిస్టమ్ తోటి, ఒక జనరేటర్ అవైలబుల్ కూడా ఉందండి. మనకి పవర్ ఏదైనా కరెంట్ పోయినా కానీ జనరేటర్ సౌకర్యం కూడా ఉంది. ఇందులో మంచి లిఫ్ట్ ఒకటి ఇచ్చారండి. అదేవిధంగా ఎంట్రన్స్ 2 గేట్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఎంట్రీ ఎగ్జిట్ చూడొచ్చు, ఒకటి రావడానికి ఒకటి పోవడానికి. రోడ్డుకి జస్ట్ ఒక 100 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. ఇండిపెండెంట్ హౌస్ లెక్క అయితే ఉంటుందండి. మీరు వీడియో అయితే చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది మొత్తం సిట్ అవుట్. మనకి రావడానికి అక్కడ పెద్ద ఐరన్ గేట్ ఒకటి ప్రొవైడ్ చేశారండి. ఫ్లాట్స్ కూడా తక్కువ, ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. టోటల్గా మొత్తం 10 ఫ్లాట్లే ఉంటాయండి ఇందులో. మనకి లోపలికి వెళ్ళగానే ఈ విధంగా అయితే ఉంటుందండి. వీళ్ళంతా వుడ్ వర్క్ చేయించుకున్నారండి. ఇది కంప్లీట్ అయ్యి 6 మంత్స్ అవుతుంది. వేరే వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళే మళ్ళీ సేల్ చేస్తున్నారు. దగ్గరుండి వర్క్ అయితే చేయించుకున్నారు. చూడొచ్చు, సీలింగ్ కానీ, వాల్ కేర్ కానీ, దీనికి సంబంధించిన వుడ్ వర్క్ కానీ హై క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. కిచెన్ కమ్ డైనింగ్ ఏరియాలో అయితే ఉన్నాం ప్రజెంట్ మనం. చాలా స్పేసియస్ వచ్చిందండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా, అక్కడ సెల్ఫ్లు, అక్కడ ఒకటి గ్రిల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. బైపాస్ రోడ్డుకి అయితే దగ్గరగా ఉంటుందండి. న్యూ విజన్ కాలేజీకి అయితే దగ్గరగా ఉంటుంది. జస్ట్ రోడ్డుకి 150 మీటర్లు దూరం మాత్రమే ఉంటుందండి. మనం డైనింగ్ ఏరియాలో అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు అండి, వుడ్ వర్క్ కూడా గ్లాస్ డిజైన్ తోటి అయితే చేయించారు. అక్కడ దేవుడి బొమ్మ కానీ ఇదంతా ఒకసారి ఈ విధంగా ఉంటుందండి. కిచెన్ డైనింగ్ ఏరియా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ప్రజెంట్ ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్లోకి అయితే వచ్చినాం. ఇందులో మొత్తం టోటల్గా 10 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. 5 ఫ్లోర్లు, 5 రెళ్ళు 10 ఫ్లాట్లు. అన్నీ తూర్పు వైపే ఉంటాయి. అపార్ట్మెంటు తూర్పు వైపే ఉంటుంది. ఇందులో ఉన్న ఫ్లాట్ కూడా తూర్పు వైపే ఉంటుంది. 106 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే రిజిస్ట్రేషన్ అవుతుందండి. దీనికి 80% అయితే బ్యాంక్ లోను సౌకర్యం అయితే ఉంది. చూడవచ్చు, ఇవి ఫస్ట్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ అండి. టైల్స్ కూడా మనకి ప్రతి వాష్రూమ్లో 5 దాకా అంటించారండి. కిచెన్లో ప్లస్ వాష్రూమ్లో చాలా స్పేసియస్ వచ్చినాయండి. బెడ్రూమ్స్ అయినా, హాల్ అయినా, కిచెన్ అయినా అంతా చాలా బాగా. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. దీంట్లో కూడా మొత్తం వుడ్ వర్క్ అయితే చేయించారు. వుడ్ వర్క్ అయితే చాలా హై క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి. మీకు ఎవరైనా అపార్ట్మెంట్ కోసం చూస్తుంటే ఒకసారి వచ్చి ఈ ప్లాట్ అయితే చూడండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఒకసారి చూస్తే మీకు వీళ్ళు ఏ విధంగా మెటీరియల్ వాడారు ఏందనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది మొత్తం 1400 స్క్వేర్ ఫీట్ అండి. డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెను. దీని ప్రైస్ వచ్చేసి 78 లక్షలు అయితే చెప్తున్నారు. రోడ్డుకి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి. న్యూ విజన్ కాలేజీకి దగ్గరలో ఉంటుంది. బైపాస్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.